అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తిప్పాను ఇంకా తెలుగు వాళ్ళకు తెలుగు గలాళ్ళకు తెలుగు
పోలీస్ స్టేషన్ అక్కడ వినండి మీరందరూ పర్మిషన్ చూస్తే ఎలా వస్తుంది గొడవ చేస్తే ఎలా వస్తుంది అనేది నేను ఏం చేస్తాను మేము చూస్తాను ఒక్కో సెక్షన్ తీసుకెళ్ళాను పిల్లలు ఇక్కడ ఏముంటుందంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ అంటే మండలం మనం పరకాల మండలం నరకుల మండలంతో డివైడ్ అయింది. ఈ రెండు మండలాలు కల్పించి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎందుకు పోలీస్ స్టేషన్ అంటే ప్రజల ఆస్తులు రక్షించడం, ప్రజల ప్రాణాలు రక్షించడం, ప్రజల ధనమాసాలన్నీ కూడా అన్ని రక్షించడం, శాంతి భద్రత కంట్రోల్ చేయడం. తర్వాత ముఖ్యంగా సామాన్య ప్రజలకి వేరే అంటే బలమైన ఎవరైనా రౌడీలు కానీ గూండాలు కానీ లేదా ఎవరైనా థ్రెట్ చేస్తే వాళ్ళ నుండి రక్షణ కల్పించడానికి మా పోలీస్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమన్నా మీ అమ్మనాలకు ఏమైనా కష్టం వచ్చిందనుకో, ఎవరన్నా పక్కన గెట్టు తగ్గదా ఎవరైనా పొలంలో గెట్టు తగ్గదా ఆయన్ని పక్క ఆయన కొట్టిందనుకో, మీ అమ్మనాన్ని ఎక్కడ కొడుతున్నాము పోలీసు అప్పుడు మా పోలీసు వాళ్ళు విచారించి అతను తప్పు చేసి అతని మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది, కోర్టులో ప్రవేశపెట్టి దాని మీద ఆయనకి శిక్ష పడుతుంది. సో దాని గురించి అప్పుడు ఈ కేసులు పెడుతున్నాం కాబట్టి గొడవ తక్కువ, కేసులు పెడుతున్నాం కాబట్టి పడుతున్న భయంతో పోలీస్ స్టేషన్ కేసు ఎక్కిన భయంతో కొట్టుకోవడం తక్కువ. అయినా కానీ కొట్టుకోవడానికో పక్కా మేము తీసుకొస్తే వాళ్ళు కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా పోలీసు ఇంకోటి మనకి దొంగతనం జరుగుతుంది. అది ప్రజల ఆస్తులు రక్షించే బాధ్యత కూడా పోలీసు దొంగతనం జరుగుతుంది. ఆ దొంగను ఏ విధంగా పట్టుకుంటుందంటే మన ఆ దొంగతనం జరగకుండా ముందుగా ఏం చేస్తుంటే ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. బాగా ప్రివెంటివ్ బెటర్ దెన్ క్యూర్. అందుకోసం మా కానిస్టేబుల్ మొత్తం గస్తీ తిరుగుతూ ఉంటుంది. అంటే అన్ని ఊర్లలో తిరుగుతూ ఉంటుంది. రోజు నైట్ తిరుగుతుంటారు, పగలు తిరుగుతుంటారు. ఎందుకు ఎవరైనా బయట నుండి దొంగలు వచ్చి మీ ఆస్తుల్ని ఎవరు కూడా కొల్లగొట్టకూడదని చేస్తాం. తర్వాత ఎవరు కొత్త వ్యక్తి కాబట్టి ఆయన ఆగుతాం, మాట్లాడతాం, మేము చేస్తున్నాం, ఎందుకు వచ్చామంటే తెలిసిపోతుంది. లేదు నైట్ తిరిగినప్పుడు దొంగతనం చేసినప్పుడు ఈ మీద పడుతుంది. ఒకవేళ అట్లా దొంగతనం చేసి పారిపోయిన కూడా సెల్ఫ్ ట్రాకింగ్ ద్వారానో, సీసీటీవీ ఫుటేజ్ ద్వారానో, లేదా మనకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారానో వాళ్ళు పట్టుకొని ఆ బాధితులకు ఎవరైతే సపోజ్ ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు బంగారం వాళ్ళతో రికవరీ చేసి మళ్ళీ మేము అతను దానికి కానీ ఆయన జైలుకి పంపించారు. ఒకటే ఉద్దేశం, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత మండలంలో ల్యాండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు అంటే ఊళ్ళల్లో కొట్టుకోకుండా దాని ఉండడం కోసం కూడా కొన్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. అందుకే మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీటింగ్ పెడతా ఉంటాం. అర్థమైందా? మీరందరూ కూడా చదువుకొని మంచి మంచి ఆఫీసర్లు కావాలి. పోలీసు అవుతారా? చెప్పు. అవును, చిన్నప్పుడు పోలీసు కావాలంటే పోలీసు కావాలి. పోలీసు కావాలంటే ముందు మనం చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలి. పోలీసు అని ఇప్పుడే అనకూడదు. బాగా చదువుకోవాలి. ఫస్ట్ బాగా చదువుకోవాలి. మంచి అన్నింటిలో మెరుగు సంపాదించాలి. స్పోర్ట్స్ కూడా బాగా ఆడాలి. చెస్, తర్వాత మామూలుగా స్పోర్ట్స్ ఉంటాయి కదా, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అవి కూడా ఆడుతున్నారు. దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏంటంటే మన ఇంటెలిజెన్స్ అనే సిస్టమ్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది. ఎలా అంటే ఇమీడియట్ డెసిషన్ మేకింగ్ అనేది స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. మనం ఎంత చదువుకున్నా ఇమీడియట్ డెసిషన్ మేకింగ్ స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. అవును కదా? క్రికెట్లో వాడు బాగా కొడుతుంటుంది, మనం ఏం చేస్తాం,
వెంటనే బౌలర్ మార్చడము. క్రికెట్ చూస్తారు అందరూ, నేను కూడా క్రికెట్ ప్లేయర్ కూడా చూస్తాను. అందరూ ఇమీడియట్ బౌలర్ మార్చడము, లేకపోతే ఫీల్డర్ నా సైడ్ పెట్టేసి ఇంకో బౌలింగ్ అటు అటు క్యాచ్ వేయడం చేయడము, లేకపోతే ముందు బాల్ వేసేసి క్యాచ్లు వేయడం చేయడము, ఏదో ప్లాన్స్. సో ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ఆడుకోవాలి. ఫస్ట్ అందరూ బాగా చదవాలి. ఫస్ట్ చదవాలి. మీ అమ్మ నాన్న మీకు ఇబ్బంది పెట్టారనుకో, మేము మన చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మేమే. మీ అమ్మ నాన్న ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో అప్పుడు కూడా వచ్చి మాకు చెప్పొచ్చు. అర్థమైనా? తర్వాత మేము 100 డైలు ఉంటుంది, 100 కొడతారు పోలీసు. 100 కొట్టి మీ ఊళ్ళో గొడవ చేస్తుంది అనుకో, లేకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చి కొడుతున్నారు అనుకో, 100 కొట్టచ్చు. 100 కొడితే మాకు ఇమీడియట్గా మాకు వచ్చేస్తుంది, సెల్ లొకేషన్ వస్తుంది. మీరు ఎక్కడి నుండి ఫోన్ చేస్తారో మాకు వచ్చేస్తే ఫోన్ కాల్ వస్తుంది. మేము అక్కడికి ఇమీడియట్గా మా వాళ్ళు 5 నిమిషాలు అక్కడ ఉంటుంది. అటువంటి గొడవ జరుగుతుంది ఆపుతుంది. తర్వాత గొడవ జరిగే వాళ్ళు తీసుకొని తర్వాత నీళ్ళు ఇచ్చారు వాళ్ళు సెట్ చేస్తారు. ఓకేనా? హండ్రెడ్ ఇప్పుడు చెప్పారు 100 అర్థమైతే మామూలు వస్తుంది. అందరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అన్ని తల్లిదండ్రుల దగ్గర. తర్వాత ఇంకోటి, ఈ మధ్య సైబర్ ఫ్రాడ్స్ అవుతాయి. మన ఏదో ఓటీపీ అడుగుతున్నారు, అడిగితే మనం ఏం చేస్తాం, ఓటీపీ చెప్పేస్తాం. మన అమ్మలో లేకపోతే మన తాతలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ బ్యాంక్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను, బ్యాంక్ నుండి ఫోన్ చేస్తాను, ఒకసారి మీది అప్డేట్ చేస్తాను, మీ అకౌంటు మళ్ళీ దాన్ని ఎక్కువ అప్డేట్ చేస్తాను, దానికి మీరు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి అంట. అప్పుడేం చేస్తాం మనలో, అవునా సరే నెంబర్ రాసుకోండి అని ఓటీపీ నెంబర్ చెప్పారు. చెప్పగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా వాడు రెడీగా ఉంటాడు, సైబర్ క్రైమ్ రెడీగా ఉంటాడు, అంతా రెడీ చేసుకుంటాడు. ఇమీడియట్గా కొట్టగానే మన డీటెయిల్స్ ఇస్తే దాని నుండి అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాడు. ఓటీపీ ద్వారా కూడా మనకు లింక్ పంపిస్తాం. అంటే ఒక మన సీట్ చేయడం కోసం, ఫ్రాడ్ చేయడం కోసం ఒక చిన్న మెసేజ్ పంపిస్తారు మనం. దాన్ని మనం యాక్సెప్ట్ చేసినా, లేదా వాడు పంపించిన ఓటీపీ వాడికి ఫోన్ కాల్లో మాట్లాడి చెప్పినా మన డబ్బులు అవుతాయి. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ 1-2 గంటల లోపు 1930 ఫోన్ చేయాలి. చెప్పండి, నెంబర్ చెప్పండి. 1930 ఫోన్ చేస్తే ఫస్ట్ సైబర్ క్రైమ్ నుంచి ఆ ఫోన్ వస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాకుండా మధ్య హోల్డ్ పడుతుంది. హోల్డ్ పడిన తర్వాత అక్కడ నుండి మీకు ఎవరైతే అకౌంట్ డబ్బులు పోయావో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తారు, మీ సంబంధిత పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తారు. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమైంది, వచ్చిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేసుకుంటాం. ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొని పోతే మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తుంది. అదే కానీ వాళ్ళు పాపం తెలియకుండా 2 గంటలు దాటినప్పుడు ఇబ్బంది అయింది, 24 hours ఒకసారి అవకాశం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో అందుకే మీ ఇళ్ళలో ఏం చెప్పాలి, ఎవరు కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరన్నా ఫోన్ కాల్ నుండి ఫోన్ చేసినా, కొంతమంది ఏం చేస్తారు, ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాంట్లో ఏం చెప్తారంటే ఎలక్షన్ సర్వే నుండి ఫోన్ చేస్తామని మన వివరాలన్నీ తీసుకుంటారు. మీ ఆధార్ నెంబర్ ఏంటి, మీ ఏ బ్యాంకు లింకులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తారు. సో అవి కూడా మీ అమ్మ నాన్న చెప్పాలి, ఎవరు ఫోన్ చేసినా కానీ ఏం చెప్పొద్దు అని చెప్పాలి. అన్నీ చెప్పొచ్చు, కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మన పర్సనల్ ఏముంటుంది, మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబరు, మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన సెల్ ఫోన్ వచ్చిన ఒకటి, అర్థమైందా? అవి చెప్పకూడదు. చెప్పాలి మీ ఇంటి దగ్గర. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, అర్థమైందా? మా కూడా స్కూల్ చాలా దూరం ఉంటుంది, గవర్నమెంట్ బుక్స్ ఇచ్చారు. మాకు డ్రెస్సులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అన్నీ ఇస్తున్నారు. మంచి చదువుకోవాలి, ఫస్ట్ చదువుకోవాలి, మంచి సిలబస్ ఉంది, మంచి ఫస్ట్ ఈ టీచర్ చెప్పిన పాఠాలు పెద్దగా వినాలి, డౌట్స్ వస్తే అడగాలి. ఫస్ట్ డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఏమవ్వాలో అప్పుడు డిసైడ్ చేయాలి. కానీ ముందు నుండి మనకు లక్ష్యం ఉండాలి, కానీ అదే లక్ష్యాన్ని ఎక్కువ చదువుకోవాలి. మనం చదువుకోవాలి. మన దగ్గర నుండి గవర్నమెంట్ స్కూల్లో లాస్ట్ 2 సంవత్సరాల క్రితం ఇక్కడ మన భూపాలపల్లిలో పట్టు విలేజ్ ఉంటుంది, అక్కడ నుండి ఒక సివిల్స్ కొట్టింది సార్, ఆయన సోషల్ ఏం పేరండి వాళ్ళు పక్కన లోపల ఇద్దరికి వచ్చింది. చర్లపల్లి ఏదైనా పెద్ద విలేజ్, చిన్న విలేజ్ ఉంటుంది. దాంట్లో పోయిండు, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటుడు, అన్ని హాస్టల్లో చదువుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి.
అవును. రూపేష్ కుమార్ సార్ కూడా ఇప్పుడు ఐపీఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఫస్ట్ చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఇంపార్టెంట్. క్రమశిక్షణ ఉంటే అన్నీ వస్తాయి. క్రమశిక్షణ స్కూల్లో ఎవరు చెప్తారు? పీటీ సార్ చెప్తారు, లేదా మీ సార్ చెప్తారు. మరి ప్రజలుగా క్రమశిక్షణ ఎవరు చూస్తారు? పోలీసు చూస్తారు. అవునా? ఎవరు తప్పు చేస్తే సర్వీసులు మా బాయ్. ఓకే, తర్వాత మీరు అందరూ నేర్చుకోవాలి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ అంటే మీకోసం ఉంది, ప్రజల కోసమే ఉంది. అవునా? ఈ పోలీస్ స్టేషన్ ఎవరిది? ప్రజలది, మాది కాదు, మనందరిది. అర్థమైందా? మీకు ఏమైనా కష్టం వచ్చిందనుకో, మీకు ఏమైనా ఆపద వచ్చిందనుకో ఎక్కడ రావాలి? పోలీస్ స్టేషన్ రావాలి. మీకు ఏమైనా గొడవ జరుగుతుందనుకో అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? 100 ఫోన్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా డబ్బులు ఫ్రాడ్ జరిగిందనుకో, సైబర్ ఫ్రాడ్ జరిగిందనుకో ఎవరు చేయాలి? 193 ఫోన్ చేయాలి. ఓకే, మీరు ఇప్పుడు ఏం నేర్చుకుంటే పిటిషన్ వస్తే అక్కడికి వద్దు, రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. రకాల పోలీస్ స్టేషన్ రిసెప్షన్ అక్కడ సార్ కూర్చుంది. సార్ ఆ దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇస్తాం. పిటిషన్ ఇస్తే ఆయన దాన్ని ఎంట్రీ పెట్టుకొని నాకు వచ్చి కల్పిస్తాం. లేకపోతే అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ వరకు వాళ్ళు కల్పిస్తారు. దాని మీద మాకు ఎంక్వైరీ వస్తుంది. ఎడ్డి గారు కానీ ఒక కాన్స్టేబుల్ ఆఫీసర్ గారు అక్కడ ఎంక్వైరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు తప్పైతే వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అది చూడాలి. ఓకే, ఒకసారి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరూ బాధవారు, మంచి స్కూల్ ఉంది, మీ మంచి స్కూల్ ఉంది. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్ అనుకోలేదు, ఏదో ప్రైవేట్ స్కూల్ ఏదన్నా బయట నుండి ఎవరు మనకి పెట్టారు అనుకున్నాను. అంత మంచిది. ఇది అందరూ అదృష్టం. మంచిగా చదువుకోవాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువే మనకి ముందు తీసుకొచ్చాం. అంతేగాని అబ్బో నాకు ఇది రావట్లేదు, అందరికీ రాదు. ఒకటే ఏక సత్యాగ్రహణం ఆయన ఒకసారి చెప్తే వచ్చేస్తుంది. అది ద్విష సత్యాగ్రహణం ఉంటుంది, ఆయన 2 సార్లు చెప్పాలి. కొంతమందికి ఇప్పుడు నాకు 5 సార్లు చెప్తే చదివితే కానీ రాకపోతుంది. సో అట్లా కానీ కంపల్సరీ వస్తుంది. అప్పుడు మనం ఎక్కువ స్పెండ్ చేయాలి బుక్స్. ఓన్లీ మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు? బుక్స్, మీ టీచర్స్, ఫ్రెండ్స్. తర్వాత గేమ్స్ ఆడుకోవాలి, అన్నీ చేయాలి. టీవీలో ఎక్కువ చూడదు, సెల్ ఫోన్ ఎక్కువ చూడదు. టీవీ చూస్తారా? చూడకూడదు. సెల్ ఫోను చూడకూడదు. సెల్ ఫోన్ చూస్తే కళ్ళు పోతుంది ఎక్కువ. తొందరగా మనకు తొందరగా అర్థాలు వస్తాయి. ఓకేనా? అందరూ బాగా చదువుకోవాలి, డిసిప్లిన్ చదువుకోవాలి. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? టీచర్స్తో, మీ బుక్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అరే మీరు ఇక్కడ చెట్టు కూర్చోకుండా 2nd, 3rd అటు తీసుకెళ్ళి 4th, 5th వాళ్ళు ఉండాలి. 4th, 5th వాళ్ళు ఒకసారి సైడ్ ఒకసారి ఏవు భాష తప్ప ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, వివర్తన జరిగింది అంటే తుడుగునానికి వచ్చిన పక్కనాన్ని ఇక్కడ వచ్చింది. ఎందుకు వచ్చిందని కూడా నాకు ఏ విషయంలో గొడవ అనేది డీటెయిల్గా పిలిచాను. మీరు తిరిగి రాయాలంటే మాట్లాడకపోతే మా దాంట్లో రాసిస్తారు. పిలిచాను చెప్తారు, నువ్వు రాయకంటే ఇలా పిటిషన్ అంటే అప్లికేషన్ పోలీస్ పరిభాషలో పిటిషన్ దరఖాస్తు, అప్లికేషన్, కాంప్లైంట్ ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ సీఆర్ కలిపి సీఆర్ కలిపిన సీఆర్ మీ భార్య ఉందో ఇంకో ఇది ఈ విధంగా రాస్తారు. రాసి నాకు ఇస్తుంది. దీని వల్ల ఆయన ఇంకో రిసిప్ట్ ఇస్తా, మీరు ఒక రిసిప్ట్ ఇచ్చింది. మీరు పోయిన తర్వాత ఇలా కాకుండా రేపైనా కంపల్సరీ దగ్గరికి వస్తారు. కాన్స్టేబుల్ వచ్చి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ పెట్టి తర్వాత స్టెప్స్ ఉంటుంది. అర్థమైందా? క్లుప్తంగా అర్థమైంది కదా? జరిగినప్పుడు ఏం చేయాలి, మన ఏం చుట్టుపక్కల మనకు జరిగినప్పుడు. ఇప్పుడు దొంగలను ఎక్కడ వేస్తారో సార్ చూపిస్తాడు, దొంగలను ఎక్కడ వేస్తారో సార్ చూపిస్తాడు. రండి అమ్మాయి సరే ఇది కూడా నెంబర్ 2 ఒకటి లేడీస్ జెంట్స్
దొంగలు ఇందాక సారాల్లో కొట్టి దొంగతనాలు ఎంత చూసిరా వాళ్ళను రోడ్ల మీద ఆపి వాళ్ళ మీద ఆపి బళ్ళు దొంగతనాలు ఎంత చూసినావా వాళ్ళను పుస్తకాలు కలిసిపోతూ చూసినావా వాళ్ళను సైన్స్ హ్యాకర్స్ మెయిన్గా వాళ్ళ దొంగలు ఇది చేస్తారు దొంగలు మళ్ళీ బయట వాళ్ళు వాడిపోతారు కాబట్టి ఇది చేస్తారు పర్మనెంట్ జైలు కాదు టెంపరీ అంతే. ఈ సార్ ఉన్నారు ఈ సార్ ఏంటంటే మామూలుగా 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత అన్ని గవర్నమెంట్ ఆఫీసులు క్లోజ్ అవుతాయి కానీ ఇక్కడ ఒక సారు 4 కానిస్టేబుల్ బయట 2 కానిస్టేబుల్ బయట 6 కానిస్టేబుల్ రెగ్యులర్గా రొటేషన్ అవుతారు. ఏ రాత్రి అయినా సరే పిలిచి పట్టుకొని వచ్చేసిన ఏ రాత్రి అయినా సరే మాకు ప్రాబ్లం ఉందని చెప్పేసిన ఈ సార్ని కన్సల్ట్ అయితే ఈ సార్ చేస్తారంటే మిగతా బయట 6 దిగుతా అనుకుంటున్నా వాళ్ళ అలర్ట్ చేసి మీ ఇంటికి పంపించే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే పోలీస్ అంటే 24 గంటలు సర్వీస్ చేస్తారనే విషయం అదే విషయం మీద 24 గంటలు సర్వీస్ అనేది అదే. ఏ రాత్రి అయినా సరే ఏ ఆపద సరే ఖచ్చితంగా పోలీస్ అంటేనే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా వస్తాడు. 100 కాల్ చేసిన పోలీస్ స్టేషన్ వచ్చి డైరెక్ట్ దరఖాస్తు చేసిన లేకపోతే ఇంకా డైరెక్ట్ ఫోన్ చేసిన 2 చేసినా ఖచ్చితంగా మాత్రం నైట్ ఖచ్చితంగా ఇళ్ళకు పోలీసులు పంపించడం జరుగుతుంది. అర్థమైనా పిల్లలు ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు తీస్తున్నాం అంటే మీ తల్లిదండ్రులకు తెలియజేదంతా కూడా మీకు అవగాహన ఉన్నట్టయితే రేపు మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా సంఘటన జరిగిందనుకోండి ఆ సంఘటన జరిగినప్పుడు మీరంతా చూశారు కదా మీరే స్వయంగా మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా సో మీరే ఫోన్ చేసి మీకు జరిగిన సంఘటన చెప్తే ఇమీడియట్గా 15 నిమిషాల్లో మీరు ఒక విషయం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ 5 గంటలు క్లోజ్ అవుతాయి కానీ మా గవర్నమెంట్ ఆఫీస్ క్లోజ్ కాదు. మా పోలీస్ స్టేషన్కి ఎప్పటికీ తలుపు తాళం అనేది ఉంటుంది. ఎవరు వచ్చినా ఖచ్చితంగా రావచ్చు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి. ఇలా కలుసుంటాయట అనుకుంటే మాకు జిల్లా ఆఫీస్ నుండి కమ్యూనికేషన్ చేయడానికి అక్కడ సెట్ ఉంటుంది సెట్ ఉంటుంది అక్కడ మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చినాయి కానీ పూర్వకాలంలో దాని నుండే కమ్యూనికేషన్ నడిచేది. ఇది ఒక 10 కిలోమీటర్ల నుండి దాని నుండే కమ్యూనికేషన్ నడిచేది. జిల్లా స్థాయి మొత్తం ఉమ్మడి జిల్లా స్థాయి మొత్తం దాని మీద కమ్యూనికేషన్ నడిచేది. ఆఫీసర్లు ఎవరైనా మాకు కమ్యూనికేషన్ చేయాలన్నా ఏమైనా సమాచారం ఇక్కడ చెప్పాలన్నా ఇక్కడ సమాచారం చెప్పాలన్నా దాని నుండే మాత్రమే నడిచేది సమాచారం. కొన్ని సార్ని పరిచయం చేసుకోండి సార్. చెన్నపల్లి ప్రైమరీ స్కూల్ సార్ విజిటింగ్ వచ్చింది సార్. అందరూ పట్టి రావండి ఇంట్లో కేసులు చేయబడుతుంది అన్న చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయన్నా మీరు చెప్తా చెప్పు. అక్కడ పటం వేసుకోవాలి మాట్లాడకురా ఇన్నురా. అంతేకాకుండా పాత నేరస్తుల సమాచారం కూడా కంప్యూటర్లో భద్రపరుస్తుంది. మళ్ళీ సంబంధించినటువంటి కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం కూడా భద్రపరుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఫైల్ మిస్ అయినా కానీ ఆ కంప్యూటర్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు. గడిచిందా ఎక్కడికి పోయినా కానీ సమాచారం అనేది పోలీస్ స్టేషన్లో పక్కా ఉంటుంది. ఇక ఇప్పటిది కాదు 1960 సంవత్సరం నుండి ఖచ్చితంగా ఉన్నది స్టోర్ చేసి ఉన్నది. పైన ఫైల్ కూడా ఉన్నాయి. హార్డ్ కాపీలు సాఫ్ట్ కాపీలు 2 ఉన్నాయి. సాఫ్ట్ కాపీ 2 కాపీలు ఉంటాయి. సుమారు 70 సార్ 52 మెంబర్స్ సార్. ఓకే ఓకే సార్ ఇవ్వండి సార్. మీరు వినండి ఇది పెద్ద సార్. ఇప్పుడు మన స్కూల్ హెడ్ మాస్టర్ సార్ ఎట్లున్నారా
హెడ్ మాస్టర్ సార్ ఆఫీస్ రూమ్ కానీ ఇది పెద్ద సార్ ఆఫీస్ రూమ్. ఒకటి తీసుకోవాలి, అందరు కావాలి. ఒకటి తీసుకోండి నాన్న. ఈ సార్ది నా ఆఫీస్ రూమ్ ఎలా ఉందో సార్ది అలా ఉంది ఆఫీస్ రూమ్. ఓకేనా? మాకు ఈ సారే పెద్ద సార్ అమ్మా. మాకు ఇక్కడ మేము చేసే పని మొత్తం సార్ కంట్రోల్లో ఉంటుంది. బయట ఉన్నారు ఓకే. దానివల్ల తీస్తాను. ఇది ఇచ్చిందా? ఇవ్వట్టుకున్నాను బండి తీసుకున్నాను. చదువుకోవాలి బాగా. మీరు ఆలోచన తెలుసా? ఇది తిరగండి ఒకసారి ఫోటో తీయండి. చిన్నవాళ్ళు ముందు పెద్దవాళ్ళు. ఎవరు రాకపోతే చేతులు వచ్చా? వెరీ గుడ్. పెద్దవాళ్ళు ఎక్కువ చిన్నవాళ్ళు ముందు. ఓకేనా? లైన్